హాయ్ ఎవరిబడి, అందరికీ మర్నాథ ప్రైజ్ ది లార్డ్ అండి. సొలొమోను దేవాలయం అనేది ప్రాచీన ఇశ్రాయేల్ దేశం మొదటి శాశ్వత దేవాలయం అని చెప్పి మనందరికీ తెలుసు. సో దీని గురించి బైబిల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా మనందరికీ తెలుసు. ఇది యెరూషలేములో నిర్మించబడిందని కూడా తెలుసు. ఇంకోటి, దావీదు మహారాజు తనయుడైన సొలొమోను దీన్ని నిర్మించాడని కూడా తెలుసు. దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఏర్పాటైన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో దీని గురించి మనకు ఉంటుంది. ఇంకోటి, సొలొమోను దేవాలయం నిర్మాణం అనేది దేవుని ఆజ్ఞ ప్రకారమే జరిగింది. దావీదు తన జీవిత కాలంలోని ఈ గుడికి బాగా ప్రణాళిక వేసి బంగారము, వెండి, రాళ్ళు, లెబానోన్ నుండి సేద్రపు దుంగలను సేకరించాడు. ఇది మొదటి దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనంలో ప్రస్ఫుటంగా దీన్ని గమనించగలము మనం. ఈ గుడి నిర్మాణానికి సొలొమోను 7 సంవత్సరాలు పట్టిందండి నిర్మించడానికి. అండ్ ఇంకోటి, ఇది అత్యంత శ్రద్ధతో కళాత్మకతతో నిర్మించబడింది. ఈ మందిరం దాదాపు 1,80,000 మంది కార్మికులతో ఈ పని చేశారు. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది. ఇంకోటి, ఆలయం లోపల బంగారంతో చక్కగా అలంకరించబడి ఉంటుంది. ఇంకోటి, సింహాసన మందిరము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇలా 3 ముఖ్య భాగాలుగా నిర్మించబడి ఉంటుంది మందిరం. బంగారు కెరూబులు, చిగురు, పుష్పాల ఆకృతులు ఇందులో చెక్కబడ్డాయి. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 29వ వచనంలో దీని గురించిన నిర్మాణ భాగం గురించి రాయబడి ఉంటుంది. ఈ ఆలయం నిర్మించబడిన ప్రదేశము దావీదు ఒకప్పుడు యెహోవాకు బలులు అర్పించిన చోటు. అరౌనా అనే ఎగుసీని తాడికల మైదానం అంటే థ్రెషోల్డ్ ఫ్లోర్ అని అంటారనమాట. దీన్ని దావీదు కొనుగోలు చేశాడు. ఇది 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉంటుందండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఉంటుంది, చూడొచ్చు మనం. ఇంకోటి, పరమ పవిత్ర స్థలం అంటే అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసము ఉంచబడి ఉంటుంది. ఇది మోషే కాలంలో తయారైంది. దేవుడు ఉనికి అక్కడ వ్యక్తపరుస్తాడనమాట. అక్కడ వ్యక్తమవుతుంది ఏది ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన నిబంధన మందసం దగ్గరే ఏదైనా సరే దేవుని యొక్క డిసిషన్ అనేది చెప్పబడుతుంది అనమాట. మోషే సరాసరి వెళ్ళి దేవుణ్ణి అక్కడే ఏదైనా సరే దేవుణ్ణి అడిగేవాడు అనమాట. ఇంకోటి, కెరూబులు 2 వైపులా 2 రెక్కలు పరిచి మందసాన్ని కప్పి ఉంటాయి అనమాట. ఈ టైప్ లో ఇది మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం 9వ వచనంలో చూడండి ఒకసారి. ఆ తర్వాత ఆలయం పూర్తయిన తర్వాత సొలొమోను అర్పణ కార్యక్రమం నిర్వహించాడు. వేలాది గొర్రెలు, పశువులు బలిగా అర్పించబడ్డాయి. యెహోవా మహిమ మందిరాన్ని నింపింది. ఇది మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో మనం చూసిన వారమై ఉన్నాము. ఇలా యెహోవా మహిమ మందిరాన్ని కమ్మగానే దేవుని ఉనికి మందిరంలో ఉండేదిగా ప్రజలు నమ్మారు. ప్రార్థనలు అక్కడే జరిగేవి కూడా. యెహోవా స్వయంగా ఆ గుడిని తన నివాసంగా ఎంపిక చేసుకున్నాడని ప్రకటించాడు కూడా. 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించవచ్చు. అయితే ఈ గుడిని 586 BCలో బబులోనీయుల రాజైన నెబుకద్నెజరు ధ్వంసం చేశాడండి. మందసాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ప్రజలు బందీలుగా చేసేశారు. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనంలో ఉంటుంది దీని గురించి. ఇంకోటి, సొలొమోను ఆలయం స్థానంగా యెరూషలేంలో టెంపుల్ మౌంట్ ఇప్పటికీ ఉంది. ప్రస్తుత ఆలయ గోడ అయిన వెస్టర్న్ వాల్ అనేది 2వ దేవాలయానికి మిగిలిన భాగం. కానీ అనేక పరిశోధకులు మొదటి దేవాలయం అదే ప్రదేశంలో ఉండేదని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు సొలొమోను దేవాలయం ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్న ఒడంబడికి గుర్తుగా నిలిచిందనమాట. ఆలయంలోని నిబంధన మందసము, ఆర్క్ ఆఫ్ ది కన్వెనెంట్ ఆ ఒడంబడికకు ప్రాతినిధ్యం చేసింది. ఇది దేవుడు తమ మధ్య ఉన్నాడు అనే ఒక నమ్మకానికి కేంద్రంగా నిలిచింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించగలమై ఉన్నాము. ఇంకోటి, దేవుడు సొలొమోనుతో చెప్పిన మాటల్లో ఒకటి, ఈ మందిరాన్ని నేను పవిత్రం చేశాను, నేను నిత్యము అక్కడ నా కన్ను ఉంచుతాను అంటే దాని యొక్క సారాంశం చెప్తున్నాను. ఇది మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అయినా ప్రజలు దేవునికి అబద్ధంగా సేవ చేస్తే దేవుడు కూడా ఈ మందిరాన్ని వదిలిపెడతానని చెప్పి మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూడగల వరమై ఉన్నాము. బబులోనీయుల వల్ల మొదటి గుడి ధ్వంసమైన తర్వాత జెరూషలేం తిరిగి నిర్మించబడినప్పుడు జెరుబ్బాబేలు నాయకత్వంలో 2వ ఆలయాన్ని కట్టారు. కానీ అది మొదటి ఆలయ మహిమకు సరిపోలేదు. ఇది హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో గమనించండి. ఇంకోటి, క్రీస్తు కాలానికి దగ్గరగా రోమన్ల విధానాన్ని అనుసరించిన హేరోదు రాజు 2వ దేవాలయాన్ని విస్తరించాడు. ఇశ్రాయేలు ప్రజల అభిమానాన్ని సంపాదించడానికి ఆయన ఇలా చేశాడు. అదే ఆలయం యేసు తిరిగి మీ ఈ గుడిని నాశనం చేయండి అని అన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో చూడండి.
యేసు ప్రభు ఆలయం లోపల వ్యాపారుల మీద కోపంగా తిరగబడ్డాడు. ఆయన ఆలయంపై తీర్పును ప్రకటించాడు. ఈ గుడిపై రాయి మీద రాయి మిగలదు అని అన్నాడు. ఇది క్రీస్తు శకం 70 ఏడీలో రోమన్లచే నిజమైంది. మత్తయి సువార్త 24:1-2 దాకా చూడండి. ఇంకోటి, క్రైస్తవ విశ్వాసం ప్రకారం పాపం లేకుండా బలులు అవసరం లేదు, అవసరం లేదు. ఎందుకంటే యేసే అంతిమ బలిగా సమర్పించబడ్డాడు. అందుకే క్రైస్తవులో దేవుని మందిరం ఉందని బైబిల్ చెబుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 చూడండి. ఇప్పటికీ ఆలయ స్థలమైన టెంపుల్ మౌంట్, యెరూషలేంలో ముస్లింల ఆలయమైన అల్ అక్సా మసీదు, డోమ్ ఆఫ్ ది రాక్ నిర్మించబడ్డాయి. అదే ప్రదేశంలో సొలొమోను గుడి ఉన్నదని యూదులు నమ్ముతున్నారు. ఇది రాజకీయంగా అత్యంత సున్నితమైన విషయం. ఇంకోటి, ఆధునిక యూదుల్లో కొందరు మూడవ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలనే ఆకాంక్షతో టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించారు. వారు మందసం, లేవియ పూజా వస్తువులు తిరిగి తయారు చేస్తున్నారు. ఇది మత రాజకీయంగా ప్రపంచంలో కలకలం రేపుతుంది. బైబిల్ ప్రవచనాల ప్రకారము అంత్యకాలంలో ఒక గుడి తిరిగి నిర్మించబడుతుంది. దానిలో విరోధి క్రీస్తు అంటే యాంటీ క్రీస్ట్ కూర్చుంటాడని 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2:4 చెబుతుంది. ఇది క్రైస్తవ మిలెనియల్ సిద్ధాంతాల ప్రకారం కూడా ముఖ్యాంశము. సొలొమోను ఆలయం అంటే అది కేవలం నిర్మాణం కాదు, అది దేవుని ఉనికి, ప్రజలకు ఒక గుణపాఠం లాంటిది, దేవుని విశ్వసనీయతకు ప్రతీక. మానవుల నిర్మాణాలు కనుమరుగైన దేవుని ఆత్మ కాపాడబడే మనసుల్లో ఉండాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకేం తోచిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా దేవుని ఆధ్యాత్మికమైన విషయాలు ఇంకా ముందు చాలా చెప్పాలని అనుకుంటున్నాను. నన్ను ప్రోత్సహించాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించి ముందుకు సాగడానికి సహాయపడండి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడీ, అందరికీ మరణాత.